నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఒక సాధారణ గ్రూప్ ట్రాన్సర్ గా కెరియర్ ని మొదలుపెట్టి ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ చేసి తన ప్రతిభకి లిమిట్స్ లేవు అని నిరూపించిన వారిలో ఒకరు జానీ మాస్టర్. ఒక తెలుగుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతూ నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్న వాడిగా జానీ మాస్టర్ కి అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. కానీ శ్రేష్ఠ వర్మ అనే ఒక అమ్మాయి కారణంగా జానీ మాస్టర్ జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది. తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులు చేశాడని, పెళ్లి చేసుకోమని అతను నన్ను తరచూ వేధిస్తున్నాడని ఇలా పలు రకాల సంచలనమైన ఆరోపణలు వేసి కేసు వేసింది. పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి నెల రోజుల పాటు రిమాండ్ కి తరలించి విచారించారు. ఆయన మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు అయినందున వచ్చిన నేషనల్ అవార్డును కూడా వెనక్కి తీసుకున్నారు. అయితే ఇటీవలే జానీ మాస్టర్ బెయిల్ మీద విడుదలైన మళ్ళీ తన వృత్తిపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఆయనకి ఒకప్పటి రేంజ్ ఆఫర్స్ వస్తాయో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన టాలెంట్ కి తగ్గ ఆఫర్స్ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ఆయనకి మునపటి వైభవం వస్తుంది. ఇదంతా పక్కన పెడితే శ్రేష్ఠ వర్మ రీసెంట్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన పుష్ప 2 చిత్రంలోని పాటలకు ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ తో కలిసి ఈమె కూడా కొరియోగ్రఫీ చేసింది. నిన్న ఈ చిత్రంలోని పుష్ప వీడియో సాంగ్ విడుదలైంది. ఈ వీడియో సాంగ్ ని శ్రేష్ఠ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తూ పుష్ప 2 చిత్రం నుండి నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో ఆమె డైరెక్టర్ సుకుమార్ మరియు మూవీ టీమ్ తో కలిసి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న ఫోటోలను కూడా అప్లోడ్ చేసింది. అవి ఆమె పుట్టినరోజుని పుష్ప 2 సెట్ లో టీం మొత్తం కలిసి సంబరాలు చేసుకున్న రోజు అయి ఉండొచ్చు అని నెటిజన్స్ అనుకుంటున్నారు. మరోపక్క జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక పెద్దవాళ్ళు ఉన్నారని, డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ ప్లాన్ చేసి మరి జానీ మాస్టర్ ని ఇరికించారని సోషల్ మీడియాలో ఊహాగానాలు చాలా కాలం నుండి ప్రచారంలో ఉన్నాయనుకోండి. ఇక ఈమెని సుకుమార్ ఈ స్థాయిలో ప్రోత్సహించడాన్ని చూసి అభిమానులు అరెస్ట్ వెనుక సుకుమార్ హస్తం ఉందా అనే కోణంలో అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. జానీ మాస్టర్ నిజంగా తప్పు చేసి ఉంటే ఆయన శిక్షార్హుడే. ఒకవేళ ఆయన తప్పు చేయలేదని రుజువైతే తనని ఇరికించాలని చూసిన వాళ్ళందరి పేర్లు బయట పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.